హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వెంకటేష్ దేవసాని. ఈరోజు మనం తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్లో భాగంగా ఈరోజు డిస్కస్ చేయబోతున్న టాపిక్ వచ్చేసి గవర్నెన్స్ అండి. నూతన చాప్టర్ అయినటువంటి గవర్నెన్స్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. రాబోయే పోటీ పరీక్షలో ఇక్కడ నుంచి కనీసం 3 నుంచి 4 ప్రశ్నలు రావడానికి అవకాశం ఉందండి. దాని గురించి డిస్కస్ చేద్దాం. సుపరిపాలన అనేది భాగస్వామ్యం, చట్టబద్ధమైన పాలన, అదేవిధంగా పారదర్శకత, జవాబుదారీతనం, ప్రతిస్పందన, సమానత్వం మరియు సమర్థత ద్వారా న్యాయమైన మరియు వివేకవంతమైన నిర్ణయాన్ని తీసుకోవడానికి నిర్ధారించేటువంటి ఒక ప్రజాస్వామ్య నిర్మాణమే సుపరిపాలన అండి. అయితే ఈ యొక్క సుపరిపాలనను బలోపేతం చేయడానికి లేదా ఈ యొక్క సుపరిపాలన స్తంభాలను కొనసాగించడానికి ప్రభుత్వం అనేది అనేక చర్యలను ప్రారంభించింది. అందులో ఒకటి పరిపాలనను వికేంద్రీకరణ చేయాలి. అంటే పరిపాలన అనేది ఒకే ప్రాంతంలో కేంద్రీకృతం కాకుండా వికేంద్రీకరించినప్పుడు మాత్రమే సుపరిపాలన అనేది కొనసాగుతుంది అని, అదేవిధంగా పౌర కేంద్రీకృత పాలనను నిర్వహించాలని, ముఖ్యంగా ప్రజా భద్రతను చేపట్టాలి, అదేవిధంగా రక్షణ కోసం శాంతి భద్రతలు ఉండాలి అని చెప్పడం కోసం ఈ యొక్క స్తంభాలు అనేవి బలంగా ఉండాలి అని ప్రభుత్వం అనేక చర్యలను అయితే చేపట్టడం జరిగిందండి. అయితే ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో 10 అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ UDA ఉండడం జరిగిందండి. ఇక్కడ నుంచి ప్రశ్న అడుగుతాడు, కంపల్సరిగా గుర్తుంచుకోండి. 10 అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలు ప్రస్తుతం తెలంగాణలో ఉండడం జరిగాయి. అదేవిధంగా 142 పట్టణ స్థానిక సంస్థలు కూడా ఈరోజు తెలంగాణలో ఉండడం జరిగాయండి. చాలా ఇంపార్టెంట్. ఈ యొక్క డిజిట్ని గుర్తుంచుకోండి. ఇక్కడ నుంచి తప్పనిసరిగా ప్రశ్న రావడానికి అవకాశం ఉంది. 10 అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలు, అదేవిధంగా 142 పట్టణ స్థానిక సంస్థలు. ఈ యొక్క 142లో 97 వచ్చేసి తెలంగాణ పట్టణ ప్రణాళిక చట్టం 1920 కింద నిర్వహించబడుతున్నాయండి. ఇది కూడా ఈసారి ఎక్స్పెక్టెడ్ బిట్ అండి. మొత్తం 142 పట్టణ స్థానిక సంస్థల్లో 97 వచ్చేసి తెలంగాణ పట్టణ ప్రణాళిక చట్టం 1920 కింద నిర్వహించబడుతున్నాయనే అంశాన్ని గుర్తుంచుకోండి. అయితే మన రాష్ట్రంలో ఉన్నటువంటి మున్సిపాలిటీలు, అదేవిధంగా మున్సిపల్ కార్పొరేషన్లను నిర్వహించడానికి లేదా పరిపాలించడం కోసం తెలంగాణ ప్రభుత్వం ఒక నూతన చట్టాన్ని 2019లో తీసుకురావడం జరిగిందండి. గుర్తుంచుకోండి, తెలంగాణ మున్సిపల్ చట్టం 2019ని తెలంగాణ ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. ఈ యొక్క చట్టం ద్వారానే తెలంగాణలో ఉన్నటువంటి మున్సిపాలిటీలు అదేవిధంగా మున్సిపల్ కార్పొరేషన్లను పరిపాలించడం జరుగుతుంది. అదేవిధంగా హైదరాబాద్ అంటే GHMC అండి. హైదరాబాద్లో ఉన్నటువంటి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపాలిటీ కార్పొరేషన్ని పరిపాలించడం కోసం నాడు 1955వ సంవత్సరంలో ఒక చట్టాన్ని అయితే తీసుకురావడం జరిగింది. దీనిని ప్రస్తుతం 2020 సంవత్సరంలో సవరించడం జరిగింది. కాబట్టి ఇక్కడ నుంచి ప్రశ్న రావడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ యొక్క ఏరియానైతే తప్పనిసరిగా గుర్తుంచుకోండి. ఇది మాత్రం చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు చెప్పబోయే ఈ యొక్క పరిపాలనా విభాగం, తెలంగాణలో ఉన్నటువంటి పరిపాలనా విభాగం మరియు వాటి యొక్క సంఖ్య పైన తప్పనిసరిగా ఎగ్జామ్లో ప్రశ్న రావాల్సిందే. ఎందుకంటే చివరగా జరిగినటువంటి గ్రూప్ 4 ఎగ్జామ్లో డైరెక్ట్ ప్రశ్న అడిగారండి. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రెవెన్యూ మండలాల సంఖ్య ఎంత అని నాటి గ్రూప్ 4 ఎగ్జామ్లో డైరెక్ట్ ప్రశ్న రావడం జరిగింది. కాబట్టి ఈసారి మున్సిపాలిటీల సంఖ్య అడగవచ్చు, లేదా మున్సిపల్ కార్పొరేషన్లు అడగవచ్చు, లేదా మండల పరిషత్ సంఖ్య అడగడానికి కూడా అవకాశం ఉంది. కాబట్టి చూద్దామండి. తెలంగాణ రాష్ట్రం అనేది ఏర్పడినప్పుడు అంటే 2014 సంవత్సరంలో 10 జిల్లాలో ఉన్న తెలంగాణ నేడు 2024 సంవత్సరం నాటికి 33 జిల్లాలు కలిగిన తెలంగాణగా ఏర్పాటు కావడం జరిగింది. ఈ యొక్క సంఖ్య గుర్తుంచుకోండి. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న జిల్లాల సంఖ్య అందరికీ తెలిసిన విషయమే, 33 జిల్లాలు ఉండడం జరిగాయి. కానీ రెవెన్యూ డివిజన్ల సంఖ్య మాత్రం అభ్యర్థులు చాలా వరకు గుర్తుంచుకోలేకపోతారు. కాబట్టి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో సోషియో ఎకనామిక్ అవుట్లుక్లో భాగంగా ఉన్నటువంటి రెవెన్యూ డివిజన్ల సంఖ్య వచ్చేసి 76 అండి. చాలా ఇంపార్టెంట్. ఈసారి ఎక్స్పెక్ట్ కూడా ఇక్కడ నుంచి చేయవచ్చు. రెవెన్యూ డివిజన్లు వచ్చేసి 76 అనేవి ఉండడం జరిగింది. మండలాలు వచ్చేసి 620 అండి. ఇది గత గ్రూప్ 4 ఎగ్జామ్లో అడగడం జరిగింది కాబట్టి గుర్తుంచుకోండి. మండలాల సంఖ్య తెలంగాణలో 620
20 అని గుర్తుంచుకోండి. అదేవిధంగా జిల్లా పరిషత్తులు వచ్చేసి 32 ఉండడం జరిగాయండి. జిల్లాలేమో 33 ఉన్నాయి, కానీ జిల్లా పరిషత్తులు వచ్చేసి 32 మాత్రమే ఉన్నది. అభ్యర్థుల యొక్క అంశాన్ని అయితే గుర్తుంచుకోండి. ఎందుకోసం అంటే హైదరాబాద్కి ఎలాంటి జిల్లా పరిషత్ అనేది లేదు కాబట్టి మిగతా 32 జిల్లాలకి ప్రత్యేకమైనటువంటి జిల్లా పరిషత్తులు ఉన్నాయి, కానీ హైదరాబాద్కు మాత్రం లేదు. కాబట్టి ఎగ్జామినర్ ఈ విధంగా కూడా కన్ఫ్యూజ్ చేయవచ్చండి. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మొత్తం జిల్లా పరిషత్తుల సంఖ్య ఎంత అంటే 32 అని గుర్తుంచుకోండి. 33 జిల్లాలు ఉన్నాయని కన్ఫ్యూజ్ అయ్యి 33 పెట్టడానికి చాలామంది అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆ టైంలో టెన్షన్ వాతావరణం ఉంటుంది కాబట్టి గుర్తుంచుకోండి 32 అని. అదేవిధంగా మండల పరిషత్తులు వచ్చేసి 540 అండి. ఇది కూడా అభ్యర్థులు కన్ఫ్యూజ్ అవుతారు. మండలాలేమో 620 ఉన్నాయి కాబట్టి మండల పరిషత్తులు కూడా 620 ఉన్నాయేమో ప్రస్తుతం అని చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. కానీ 540 అనే అంశాన్ని గుర్తుంచుకోండి. ఇది కూడా ఈసారి ఎక్స్పెక్టెడ్ అండి. గ్రామ పంచాయతీల సంఖ్య ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో సోషియో ఎకనామిక్ అవుట్లుక్లో భాగంగా 12,769 గ్రామ పంచాయతీలు ఉన్నాయండి. చాలా చాలా ఇంపార్టెంట్. 12,769 గ్రామ పంచాయతీలు నేడు తెలంగాణ రాష్ట్రంలో ఉండడం జరిగాయి. అదేవిధంగా మున్సిపల్ కార్పొరేషన్లు, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. మున్సిపల్ కార్పొరేషన్లు వచ్చేసి 13 ఉండడం జరిగాయి. అదేవిధంగా మున్సిపాలిటీస్ వచ్చేసి 129 అండి. ఎగ్జామినర్ మున్సిపాలిటీస్ అడుగుతున్నాడా, మున్సిపల్ కార్పొరేషన్లు అడుగుతున్నారో కూడా మనం చూసి క్లియర్గా క్వశ్చన్ను అర్థం చేసుకున్న తర్వాతనే ఆన్సర్ పెట్టండి. అక్కడ మున్సిపాలిటీలా మున్సిపల్ కార్పొరేషన్లా ఈ 2 అంశాలు కూడా మనకి క్వశ్చన్ రూపంలో ఇస్తారు. కాబట్టి 13 ఇస్తాడు, 129 ఇస్తాడు. అక్కడ మున్సిపల్ కార్పొరేషన్ అంటే మాత్రం 13 పెట్టండి, మున్సిపాలిటీస్ అంటే 129 అని పెట్టండి. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇక చివరగా కంటోన్మెంట్ బోర్డులు వచ్చేసి కేవలం 1 మాత్రమే ఉండడం జరిగింది. ఓకేనా, కంటోన్మెంట్ బోర్డులు వచ్చేసి 1 మాత్రమే ఉందండి. ఇప్పటివరకు చెప్పిన అంశాన్ని ఒకసారి క్విక్ రివిజన్గా చూద్దామండి. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మొత్తంగా 33 జిల్లాలు, 76 రెవెన్యూ డివిజన్లు, 620 మండలాలు, 32 జిల్లా పరిషత్తులు, 540 మండల పరిషత్తులు, అదేవిధంగా 12,769 గ్రామ పంచాయతీలు, 13 మున్సిపల్ కార్పొరేషన్లు, 129 మున్సిపాలిటీసు, అదేవిధంగా ఒకే ఒక కంటోన్మెంట్ బోర్డు అనేది ఉండడం జరిగింది. ఇక మరొక అంశం అండి, అత్యంత ఇంపార్టెంట్ ఉన్నటువంటి అంశం ఏంటి అంటే ఇది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏర్పాటు చేసినటువంటి మొబైల్ యాప్ అండి. అదే ప్రజాపాలన పోర్టల్ మరియు మొబైల్ యాప్. కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదైతే 6 గ్యారెంటీల హామీని చూపించి అధికారంలోకి వచ్చిందో అలాంటి 6 గ్యారెంటీల హామీలను అమలు చేయడం కోసం ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించడం కోసమే ఈ యొక్క ప్రజాపాలన అనేటువంటి ఒక మొబైల్ పోర్టల్ యాప్ను అయితే ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎగ్జామ్లో ఇది కూడా అడగడానికి అవకాశం ఉంది. ఈ యాప్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే దరఖాస్తు ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి ప్రక్రియను చాలా సులభతరం చేస్తుంది. అదేవిధంగా అనేక అప్లికేషన్లు దాఖలు చేయాల్సిన అవసరాన్ని, అదేవిధంగా మధ్యవర్తుల అవసరాన్ని కూడా ఈ యొక్క యాప్ అనేది తొలగిస్తుంది. ఇది వేగవంతమైనటువంటి ప్రాసెసింగ్ సమయాలను నిర్ధారిస్తుంది మరియు లోపాలు లేదా అవినీతి ప్రమాదాన్ని తగ్గిస్తుందండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం గతంలో ఏదైనా ఒక ప్రభుత్వ పథకానికి అప్లికేషన్ చేసుకోవాలి అంటే అనేక అంశాలతో కూడినటువంటి దరఖాస్తులను నింపవలసి ఉండేది. దానిని సమర్పించాలి అంటే మధ్యవర్తులకు ఎంతో కొంత డబ్బులను ముట్టజెప్పే పరిస్థితి అనేది ఉండేది. కానీ అలాంటి పరిస్థితులు లేకుండా ఈ యొక్క యాప్ ద్వారా ఎవరైనా కూడా స్వేచ్ఛగా ఈ యొక్క అప్లికేషన్ను దరఖాస్తు చేసుకోవచ్చు. అందుకోసం ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు. అదేవిధంగా మధ్యవర్తుల ప్రమేయమైన, అవినీతి ప్రమేయమైన లేకుండా చేయడం జరిగింది. ఈ యొక్క యాప్ను నేటి వరకు అయితే ఒక 50,000 మంది మొబైల్ యాప్స్ అనేది దీనిని డౌన్లోడ్ చేసుకోవడం కూడా జరిగింది. ఇది మరొక అంశం అండి, ప్రజావాణి. ఇది కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత తీసుకొచ్చినటువంటి మరొక కార్యక్రమం అండి. తెలంగాణలో ఈ యొక్క ప్రజావాణి అనేది ముఖ్యంగా ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థగా ఉండడం జరిగింది. ఎవరైతే ప్రజలు తమ యొక్క ఫిర్యాదులను పరిష్కరించడం కోసమే ఈ యొక్క ప్రజావాణి కార్యక్రమాన్ని అయితే తీసుకురావడం జరిగింది. ఇది ప్రభుత్వాన్ని జవాబుదారీతరంగా ఉంచడానికి మరియు వారి యొక్క స్వరాన్ని వినిపించేలా పౌరులకు ఒక సాధికారతనైతే ఈరోజు ప్రజావాణి అనేది కల్పించడం జరిగింది అని
గుర్తుంచుకోండి. దీనిలో ఆఫ్లైన్ లేదా ఆన్లైన్లో దరఖాస్తులకు సంబంధించి ఫిర్యాదులు అనేది చేసుకోవచ్చండి. చాలా చాలా ఇంపార్టెంట్. దరఖాస్తులకు సంబంధించి ఫిర్యాదులను ఆఫ్లైన్ రూపంలో లేదా ఆన్లైన్ రూపంలో కూడా చేసుకోవచ్చు. ఒకవేళ ఆఫ్లైన్ రూపంలో చేసుకోవాలంటే మాత్రం ప్రతి మంగళవారం శుక్రవారం రోజున ఈ యొక్క ప్రజా ఫిర్యాదులను సమర్పించవచ్చు అనే అంశాన్ని గుర్తుంచుకుంటే సరిపోతుంది. అయితే దీని కింద నేటి వరకు కనెక్ట్ చేయబడిన జిల్లాలు వచ్చేసి 33 ఉండడం జరిగాయండి. చాలా చాలా ఇంపార్టెంట్. నేటి వరకు ఈ యొక్క ప్రజాపాలన కింద కనెక్ట్ చేసిన జిల్లాలు 33 ఉండగా నేటి వరకు స్వీకరించిన సమస్యల మొత్తం వచ్చేసి 5,06,568 స్వీకరించిన సమస్యలండి. అయితే వీటిలో పరిష్కరించిన సమస్యలు దాదాపుగా 4,09,683 ఉండగా పెండింగ్ సమస్యలు వచ్చేసి 96,885 ఉండడం జరిగింది. కాబట్టి గుర్తుంచుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఈ యొక్క ప్రజావాణి అనేది పౌరులకు ప్రభుత్వానికి మధ్య ఒక ముఖ్యమైనటువంటి అనుసంధానంగా పనిచేయడం జరుగుతుంది. ఇది ఫిర్యాదుల నమోదు కోసం అందుబాటులో ఉండేటువంటి మార్గాలను కూడా అందిస్తుంది అని, అదేవిధంగా పరిష్కార ప్రక్రియలో పారదర్శకతను కూడా నిర్ధారిస్తుందని అభ్యర్థులు గుర్తుంచుకుంటే సరిపోతుందండి. చాలా చాలా ముఖ్యమైనటువంటి కార్యక్రమం ఈ ప్రజావాణి. ఆ తర్వాత ఈ యొక్క ప్రజావాణికి సంబంధించి చైర్మన్గా ఈ ప్రజావాణికి సంబంధించిన సమస్యలను పరిష్కరించేందుకోసమే ఒక ప్రజావాణి చైర్మన్గా జి చిన్నారెడ్డిని కూడా తదుపరి కాలంలో ప్రభుత్వం నియమించడం జరిగింది. కాబట్టి ఇది గుర్తుంచుకుంటే సరిపోతుందండి. చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా? థ్యాంక్ యూ.